హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 2 శుభవార్తలు అయితే చెప్పారండి. అయితే ఆ 2 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో చేయని వారు వెంటనే ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి జీవో కూడా అయితే వచ్చింది. ఆ జీవో కూడా మీకు చూపిస్తాను, క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. సో రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి శుభవార్త ఏంటి, దానికి సంబంధించి జీవో కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ జీవో మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇదండి జీవో. సో ఈ జీవోలో మనకి ఏమేమి ఇచ్చారంటే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డీఐ డిపార్ట్మెంట్ నుండి ఈ జీవో అనేది విడుదల కావడం అయితే జరిగింది. అయితే ఈ జీవో అనేది మనకు 28వ తేదీన అయితే విడుదలయ్యింది. అలాగే మనకు ఈ జీవోలో ఏమేమి ఇచ్చారంటే, మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు ప్రతి నెల 1వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తారు కాబట్టి, అయితే మనకు ఈ నెలకు సంబంధించి అంటే ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లు అనేవి మనకు రేపైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ పంపిణీ అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరగదండి. అయితే మనకు 6 జిల్లాలకు మాత్రమే ఇదైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. అసలు ఈ 6 జిల్లాలకు ఎందుకు పంపిణీ చేయబోతున్నారు, అలాగే మనకు మిగిలిన జిల్లాలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీకు నోటిఫికేషన్ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది తేదీ మార్పు అయితే చేశారు. ఇక మనకు ఏపీ రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు కాబట్టి, సో మనకు ప్రధానమంత్రి పర్యటన కారణంగా మనకు 6 జిల్లాల్లో మాత్రం మనకు రేపైతే పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది. అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇక ముఖ్యంగా ఏ జిల్లాలో జరగబోతుందంటే, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక అయితే అయ్యాయి. ఇక మనకు పెన్షన్ల కోసం జూలై 29వ తేదీన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది నగదైతే విత్‌డ్రా అయితే చేసుకున్నారు. అయితే అనుమతి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ 6 జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ కోసం ఇక ప్రభుత్వం మొత్తం వచ్చి 514.42 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఈ జిల్లాలకు సంబంధించి మనకు రేపైతే ఉదయం పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలన్నిటికీ ఏంటంటే ఆగస్టు 1వ తేదీన పెన్షన్ పంపిణీ జరగబోతుందండి. ఎందుకంటే మనకు ఈ 6 జిల్లాలకు సంబంధించి మనకి ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభించబోతున్నారు కాబట్టి, సో దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏంటంటే, సో ఇప్పుడు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే రాబోతున్నారు కాబట్టి అక్కడ ఈ అధికారులు అయితే నిమగ్నమై ఉంటారు కాబట్టి, సో అందు కారణంగా మనకి ఏంటంటే ముందు రోజే మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాలకి ఏంటంటే ఈ విధంగా లేదు కాబట్టి, సో ఆగస్టు 1న అయితే ఇక్కడైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే పెన్షన్దారులు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.